ఏపీ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు. కూటమి నాయకులు మహిళలను అవమానిస్తున్నారంటూ బొత్స వ్యాఖ్యానించడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించినప్పుడు ఈ విషయం మీకు గుర్తు రాలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మహిళలపై కేసులు పెట్టారు కదా, అప్పుడు మీరేం చేశారని బొత్స సత్యనారాయణను మంత్రి లోకేష్ నిలదీశారు. ఒక తల్లి పడే ఆవేదన బాధ తనకు తెలుసన్నారు. తల్లిని అవమానిస్తే ఆ బాధ ఏంటో తాను ప్రత్యక్షంగా చూశా అన్నారు. తన తల్లిని అవమానిస్తే ఆమె కోలుకోవడానికి 2 నెలలు పట్టిందని చెప్పారు. తల్లిని అవమానించిన వాళ్ళు వాళ్ళ గౌరవం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ వైసీపీ నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారన్నారు. వైసీపీ నేతలకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ మాటలకు బొత్స సత్యనారాయణ స్పందించారు. తల్లిని అవమానించడాన్ని తాను సమర్థించనని చెప్పారు. ఇప్పుడే కాదు, ఆనాడు కూడా తాను ఇదే మాట మీద ఉన్నానని చెప్పారు. కానీ అప్పటి సందర్భాన్ని బట్టి టీడీపీ నాయకులు రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు. అయితే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. తల్లి పడే బాధను చూసి లోకేష్ ఆవేదన చెందారని తెలిపారు. అప్పుడు ఆ తల్లి పడిన బాధను మేము కూడా ప్రత్యక్షంగా చూసామని అన్నారు. అలాంటిది రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని బొత్స ఎలా అంటారని మండిపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పిక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓన్లాగా చెప్తే ఆయన తాలూకు అమలుతారు నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు ఆ మహిళలు గౌరవిస్తాను మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారు. ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యులమో ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు, ఆ రోజు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు మేము 10 సార్లు ఆ మాటను చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభముఖం చెప్తాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతతో వెలిగించుకోండి. ఆ మా తల్లి వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గింటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటారు అన్నవేండి అధ్యక్ష. ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేండి. ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు?
మళ్ళీ చెప్తున్నాం, ఆ వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏమి తప్పు అనుకుంటారో, ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏ ఉంచాలా రికార్డులో, ఏవి తొలగించాలా, ఏవి వారికే ఇస్తున్నాను. నేను మాట్లాడిన మాటలు కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని విడుదల చేసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు. మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం కదా అధ్యక్ష, మేము అడుగుతున్నాం. మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు, దయచేసి ఆ మాట వచ్చి నిర్ధారణ చేసుకోండి. కానీ అధ్యక్ష, కానీ సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా రాదు. ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి. దయచేసి ఆలోచన మీకు అది రికార్డు చూసుకుందా మీరు డిసైడ్ చేయండి. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డు నమోదు చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డు నమోదు చేయనున్నట్లుగా తెలిపారు. ప్రతి వ్యక్తికి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డు నమోదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్ లో కొంతవరకు కానీ, లేకుంటే పీపీ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వర్ణాంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు, వరల్డ్ మొనాకో 87, ఇండియాలో బెస్ట్ కేరళ 75, ఆవరేజ్ 70, మనం కూడా 70లో ఉన్నాం. ఇంకో పక్కన ఎంఎంఆర్ వరల్డ్ వైడ్ గా చూస్తే ఇది 1 lakh పాపులేషన్ కి 30 మంది మెటర్నిటీ డెత్లు ఉన్నాయి. ఇన్ఫెంట్ మోర్టాలిటీ జరిగిన, ఎవరైనా మెటర్నిటీ మార్టాలిటీ జరిగినా ఆడిట్ చేయమనేవాడిని. నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం, ఎడ్యుకేట్ చేయడం, హాస్పిటల్ వారిగా అకౌంటబిలిటీ పెట్టడం, ఫంక్షనరీ వారిగా కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల గళాన్ని, పేదల హక్కుల కోసం చేసే పోరాటాన్ని ఎవరూ ఆపలేరన్నారు. పేదల ఆరోగ్య భద్రత కోసం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. విజన్ ముఖ్యం కాదని ఫ్యాషన్ కూడా ఉండాలన్నారు విడదల రజని. వెహికల్ అంబులెన్స్ రావాలి. అదే రిమోట్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అయితే 20 నిమిషాల్లో రావాలి. ట్రైబల్ ఏరియాస్ అయితే 30 నిమిషాల్లో రావాలి. ఈ విధంగా 108 అంబులెన్సెస్ వైద్య సేవలు అందించాయి. ఈ రోజున అంబులెన్స్ పరిస్థితి ఏంటి? నిన్నే చూసాము ట్రైబల్ ఏరియాలో 108 అంబులెన్స్ రాలేదు. ఆ డెలివరీ ఉమెన్ వెళ్ళింది, ఆటోలోనే డెలివరీ అయిపోయి బిడ్డ చనిపోవడం కూడా బాధాకరం కదా. హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్? ఇది చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్సిబిలిటీ కాదా? కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదా? ప్రతిదీ నెగ్లెక్టింగే. ఇంత నెగ్లెక్టెడ్ సెక్టార్ గా మరి హెల్త్ సెక్టార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాము. ఏదో ఈ సంజీవిని తీసుకొస్తున్న మనుషుల్ని 120 సంవత్సరాలు అందరు బతకాలి, సగటున అందరు కూడా 120 సంవత్సరాలు బతకాలి. ఈ 120 సంవత్సరాలు బతికిచ్చేందుకు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ తో టైఅప్ అవుతున్నా, డింక్ అని చెప్పి టాటా వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ తో ఒక ఒప్పందం చేసుకుంటున్నాము, వాళ్ళు వైద్య సేవలన్నీ అందిస్తున్నారు, అది ఇదని చెప్పేసి అంటే ఇంకో రకంగా మనము ఆల్రెడీ ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్, ఈ టెలికన్సల్టేషన్ ఇవన్నిటికీ అన్ని రిసోర్సెస్ మన ప్రభుత్వ రంగంలో అవైలబుల్ ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ అంటే లైక్ యూసే డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, అన్ని మనకున్నటువంటి రిసోర్సెస్లోనే చాలా తక్కువ ఖర్చుతో అంటే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా అవసరమైనంత వరకు లీస్ట్ ఖర్చుతో మనకున్న రిసోర్సెస్తో వీటిని మనం నడిపాము. ఇప్పుడు ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పి అక్కడ టైఅప్ ఇక్కడ టైఅప్ అని చెప్పి ఇది మళ్ళా ప్రైవేట్ వాళ్ళకు ఇంకొకరికి డబ్బులు ఇవ్వడము, కొత్తగా ఇదేదో సేవలు మనకు తెలియనట్టు పేరు మార్చి ఏదో. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సమ్మక్క సార్లమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సార్లమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష జరుపుతున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని
ప్రజాప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే మేడారం క్షేత్రస్థాయి సందర్శనకు సీఎం వెళ్లారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేల్పులు, సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్యానికి తగ్గట్టుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వరకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం సమర్పణ, జంపన్నవాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగవద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రజాప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పటికే 17-18 సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, ఆనాటి పాలకులకు, పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం, వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా, ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం. కానీ 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు, మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం. ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టినాం. ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దీనికోసం వాళ్లు భూసేకరణ కూడా చేపడుతున్నారన్నారు. కానీ ఈ అంశాన్ని రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలను ఆపాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్పై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టులు, కమిషన్లు తప్ప ఏమీ పట్టడం లేదన్నారు. మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో, సోనియా గాంధీ గారితోనో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు గతంలో ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో గానీ, నీటి యొక్క సంబంధించిన దాంట్లో గానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా కలిసి తెలంగాణ ఒక నీటిపై వీళ్ళు దాడి చేస్తా ఉంటే మాట్లాడకుండా కూర్చా ఉన్నాను. నీటిని దోచుకుంటున్నది ఈరోజు కర్ణాటక అక్కడ. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లే. మా బాధ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంప్లీట్ పిటిషన్ లేకుండా అక్కడ ప్రయత్నం ఏం చేసిందా? అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసినట్టు పార్టీలే. తెలంగాణకు ఈ ఒక రెండు పార్టీలతో ఎక్కడ కూడా లాభం జరగలే. అక్కడ చూస్తూ అల్మాటిలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ డిస్టిక్, ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి ఇస్తారు. కాబట్టి సుప్రీం కోర్టులో ఇంకా స్టే ఉండగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో
సింగరేణి లాభాల్లో కార్మికుల హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ లాభాలను రాజకీయ వేదికపై ప్రకటించడం తగదని కవిత విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సిన ఆర్డర్ను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వడం మానాలని సూచించారు. బోనస్ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నిరాశపరిచిందని కవిత పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని హెచ్ఎంఎస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న జాగృతి అధ్యక్షురాలు కవితను మార్గమధ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రాంతంలో హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు స్వాగతించారు. అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిరు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్ గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదే విధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు. దానికి కూడా రాజకీయ రంగు పులిమి సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్ గా స్వీకరిస్తలేరు. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్ గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దివ్య కాంతుల వెలుతురులో మహాశక్తి ఆలయంలో సరికొత్త కళ సంతరించుకుంది. అమ్మవారిని రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మహాశక్తి అమ్మవారి పూజలు నిర్వహించి లక్ష్మీరావుకు ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను లక్ష్మీరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఓంకార రూపమమ్మ తల్లి మహిమల్ని చూపవమ్మా. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేశారు. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పర్యవేక్షణ నాణ్యతలోనూ తన పాత్ర లేదంటున్నారు ఆమె. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటాయని దృష్టికి తీసుకెళ్లడమే తన బాధ్యతని తెలిపారు. జిల్లాల పర్యటనలకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే తనకు కేటాయించిన బాధ్యతలని విచారణ సందర్భంగా ఆమె జవాబిచ్చినట్లుగా నివేదిక తెలిపింది. తెలంగాణలో గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను రద్దు చేస్తూ ఇటీవల వెలువడ్డ తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలైంది. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి ఒకరు ఈ అప్పీల్ దాఖలు చేశారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అభ్యర్థి అప్పీల్ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. టీజీపీఎస్సీ కూడా అప్పీల్ దాఖలు చేశారని న్యాయవాది పేర్కొనగా ఈ 2 పిటిషన్లు కలిపి బుధవారం విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్ పత్రాల పునర్మూల్యాంకనం చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. టీజీపీఎస్సీ విడుదల చేసిన ర్యాంకుల లిస్టు రద్దు చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు 8 నెలల్లో మెయిన్స్ పత్రాల పునర్మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఒకవేళ 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయకపోతే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఇదిలా ఉంటే ఏపీ గ్రూప్ 2 పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. గ్రూప్ 2 పై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 2 పై తదుపరి కార్యాచరణ నిలిపివేయాలని హైకోర్టు, ఇక గ్రూప్ 2ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. సికింద్రాబాద్లో కూల్చివేతలు కలకలం రేపాయి. రక్షణ శాఖ భూముల్లోని అక్రమ నిర్మాణాలను కంటోన్మెంట్ అధికారులు నేలమట్టం చేశారు. పికెట్ ఎరుకల బస్తీలో భవనాలు కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ అధికారుల తీరుపై భవన యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు మాత్రం తాము గతంలోనే నోటీసులు జారీ చేశామంటున్నారు. డిఫెన్స్ కంటోన్మెంట్ పోలీసు ఇది కరెక్ట్ కాదు. మేము ఇంత కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు అందరూ సైలెంట్, మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాక వచ్చి ఇక్కడ ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చింది మొత్తం డెమాలిష్ చేస్తున్నారు. అవును, వాళ్ళకి పాత ఇల్లు ఉన్నారు కదా, చూడండి ఇల్లు వచ్చినాయి కట్టుకున్నాము. అది మొత్తం కంప్లీట్ అయినాక వచ్చి డిఫెన్స్ అది ఎంతవరకు న్యాయం అండి? ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుందా? నల్గొండ జిల్లా పెద్ద ఊరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడ్డారు. లైన్లో నిలబడ్డ రైతులపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. 3 రైతులపై కానిస్టేబుల్ దుష్యానాయక్ చేయి చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గిరిశిఖర గ్రామాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. తులసి గ్రామ సమీప వరిచేలను ధ్వంసం చేశాయి. అరటి, మొక్కజొన్న, రాగులు తదితర పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అంది వచ్చిన పంటలు ధ్వంసం కావడంతో లబోదిబోమంటున్నారు. ఏనుగులను తరలింపు చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని కొమరాడ మండలంలో మరో 9 ఏనుగుల గుంపు సంచరిస్తూ కంటిమీ కునుకు లేకుండా చేస్తోందని వాపోతున్నారు.
జూరాలకు వరద నీరు పోటెత్తింది. ఎగువ ఆల్మట్టి డ్యాం నారాయణపూర్ల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 31 గేట్లెత్తి దిగువ జలాశయాలకు శ్రీశైలానికి వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ స్నానాలకు వెళ్లవద్దని, నీరు ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో మూసి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. లో లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి రాకపోకలు నిలిపివేశారు. మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తిరుమల శ్రీవారికి 60 లక్షల రూపాయల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక కంటిని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరులకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చంద్రవంక కంటి ఆభరణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సెలవుతో సన్మానించారు. పితరో ఏ మఘాసు సుకృత్యైవ తన్నః శుభాద్రీశ్వరేవ దైవతన్నః శ్రీనివాసః పరమంధరన్నః శ్రీనివాసః శ్రీనివాసః పరమాగతన్నః న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్ వేదికగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రదానం జరిగింది. తెలుగు సినిమాలకే 7 కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి, ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా పివిఎన్ఎస్ రోహిత్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్గా నందు, పృథ్వీ అవార్డులు అందుకున్నారు. As you could see in the visuals, the film portrays transformation of a timid teenage girl into a strong and brave woman, combining emotionally resonant characters with high-impact action and thematic depth. और फिल्म के निर्देशक श्री अनिल कुमार मंच पर पधारते हुए श्री अनिल कुमार रावीपुडी को भी रजत कमल का सम्मान प्रदान किया जा रहा है. మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో కస్టమ్స్ అధికారులు రైడ్ చేశారు. కొచ్చిలోని వారి నివాసాల్లో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 చోట్ల సోదాలు జరిపారు. ఐరాసాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలాపడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని, 9 నెలల్లో 7 యుద్ధాలు ఆపానన్నారు ట్రంప్. రష్యాకు భారత్, చైనా సహాయం చేస్తున్నాయని, ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నానన్న ట్రంప్ ప్రజల ప్రాణాలు కాపాడమే తనకు అసలైన నోబెల్ బహుమతి అన్నారు. 7 wars, and in all cases they were raging with countless thousands of people. ఇక బంగారం ధర ఆల్ టైమ్ హైక్ చేరుకుంది. 1,18,000 రూపాయలు దాటింది. 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో 1,16,900కు చేరుకుంది. బంగారంతో పాటు వెండి కూడా భారీగానే పెరుగుతుంది. ఢిల్లీలో కిలో వెండి ధర 1,39,600కు చేరుకుంది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.